తుపాను హెచ్చరికలతో అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశామన్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష. విజయవాడ నగరంలో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. జిల్లాలో పునరావాస కేంద్రాలను కూడా సిద్ధం చేశామని చెప్తున్న కలెక్టర్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. తుఫాన్ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష ఉన్నారు. సార్, ప్రధానంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి ఎటువంటి ప్రణాళికతో మనకు ఎన్టీఆర్ జిల్లాలో తుఫాను ఆల్మోస్ట్ మొత్తం జిల్లాలో ఎఫెక్ట్ ఉంది. అది అటు తిరువురు డివిజన్, ఇటు జగ్గైపేట, అలాగే విజయవాడ. సో అన్ని రకాలుగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 189 రిహాబిలిటేషన్ సెంటర్స్, అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ ద్వారా కలెక్టివ్ టీమ్స్ కూడా మండల్ వైజ్ చేయడం జరిగింది. సో మండల వారీగా వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. ఎక్కడ ఏమి ఇబ్బంది వచ్చినా వెంటనే అటెండ్ అవ్వడానికి రెస్పాన్స్ టీం పెట్టడం జరిగింది. వాళ్ళందరూ అలర్ట్గా ఉన్నారు. అదే ప్రకారంగా పబ్లిక్ మెయిన్ ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. విజయవాడలో కొండ చర్యలు సంబంధించి ఎక్కువ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అక్కడ ఏ ఏర్పాట్లు తీసుకుంటారు? సో మనకు విజయవాడలో మెయిన్లీ ముగల్రాజపురం, చిట్టినగర్ ఏరియాలో అయితే ఉందో వెస్ట్ కాన్స్టిట్యున్సీ, అక్కడ వర్షం ఎక్కువసేపు కొండ చర్యలు పడతాయి. అక్కడ అలా జరిగే పరిస్థితిని గ్రహించి అక్కడ ముందుగానే పబ్లిక్ నోటీస్ ఇచ్చి అనౌన్స్ కూడా చేయిస్తూ ఉన్నాము. ఆ పబ్లిక్ని తీసుకెళ్లి పెట్టడానికి దాదాపు 35 పునరావాస కేంద్రాలు కూడా పెట్టడం జరిగింది. అక్కడ వాళ్ళని సేఫ్గా పెట్టడానికి అన్ని ఏర్పాట్లు, అక్కడ కావాల్సిన ఫుడ్, మెడిసిన్, ఎలక్ట్రిసిటీ, నీళ్ళు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ కూడా చెప్తున్నాం, వాళ్ళు కూడా వర్షం చూస్తూ ఉన్నారు. వర్షం ఎక్కువ అవగానే వచ్చేస్తామని కూడా చెప్తున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు యాక్షన్ కూడా తీసుకుంటున్నాము. ఎక్కడ అంటే వర్షం వచ్చినా, కొండ చర్యలు పడినా ప్రాణహాని జరగకుండా చూసుకునే దానికి అన్ని ఏర్పాట్లు చేశాము. వరికి సంబంధించి ఎక్కువ కోతకు సిద్ధంగా ఉన్న పరిస్థితి కూడా ఉంది జిల్లాలో. రైతులకు ఏం చెప్తారు? సో రైతులకి ఇప్పుడు వరి పంటలు వచ్చున్నాయి, కానీ హార్వెస్టింగ్ అయితే ఉందో అది ఇంకా 1 వారం 2 వారం పడుతుంది. కాబట్టి ఎక్కడైతే హార్వెస్ట్ ఈ రోజు రేపు చేయాలనుకున్నారో వాళ్ళు కొంచెం పోస్ట్పోన్ చేసుకోండి అని చెప్తున్నాము. అలాగే ఎక్కడైతే హార్వెస్ట్ చేసేస్తారో దాన్ని జాగ్రత్తగా ఎక్కడ తడవకుండా పెట్టడానికి గోడౌన్లో కానీ లేదా టార్పలిన్లో పెట్టుకోండి అని కూడా ఎప్పటికప్పుడు చెప్తున్నాము. ఫీల్డ్లో కూడా అధికారులు ఉన్నారు. హార్వెస్ట్ వరకు అయితే కొంచెం పోస్ట్పోన్ చేసుకొని వర్షం తగ్గే హార్వెస్ట్ చేసుకుంటే ఇబ్బంది ఉండదని కూడా ఎప్పటికప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. అదే ప్రకారంగా చూసుకుంటాం. తుఫాన్ అంటే ప్రధానంగా ఈదురుగాలుల్లో ఈ హోర్డింగ్లు పడిపోతున్నాయి, వాటి మీద ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తాం. సో ఇప్పుడు హోర్డింగ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయో అలా, లేదా పాత చెట్లు, అలా పాత బిల్డింగ్స్, ఇవి నార్మల్గా గాలిలో పడిపోతుంటాయి. ఇప్పుడు మన జిల్లాలో అన్ని రకాలుగా ఐడెంటిఫై చేసి అన్ని అలా డిస్మాంటిల్ చేసేసాము. ఎక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్స్ లేకుండా తీసేయడం జరిగింది. అది వర్షం వెళ్ళిపోయాక మళ్ళీ వాళ్ళు అది రిజ్యూమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వర్షం టైంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకున్నాము. దాదాపు 175 హోర్డింగ్స్ అటువంటి తీయడం జరిగింది. దాదాపు 30 ఓల్డ్ బిల్డింగ్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటాం. ఇది మొత్తంగా తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం మొత్తాన్ని కూడా సన్నద్ధం చేశాము. అదేవిధంగా వరికి సంబంధించి రైతులు కూడా హార్వెస్టింగ్ని ఒక 4 రోజులు ఆగి వాటిని హార్వెస్టింగ్ చేపట్టాలని కూడా రైతులకి కోరుతున్నామని చెప్పి జిల్లా కలెక్టర్ లక్ష్మీష చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్న అన్ని చోట్ల కూడా అక్కడ ప్రజలను తరలించడానికి పునరావాస కేంద్రాలను కూడా విజయవాడలో ఏర్పాటు చేసినట్టుగైతే కలెక్టర్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ నానితో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.